సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టెట్ అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పూర్తిగా చూడండి. మనకి టెట్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ బ్లూ కలర్లో మాక్ టెస్ట్స్ అని చెప్పేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది కదా, ఒకసారి చెక్ చేయండి. ఈ మాక్ టెస్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ సబ్జెక్టులు ఓపెన్ అవుతాయి. స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. ఇక్కడ మనకి క్లారిటీగా చూడండి. మీరు ఏ మాక్ టెస్ట్ రాయాలంటే ఆ సబ్జెక్ట్ మీద ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే, పేపర్ 2A లాంగ్వేజ్ తెలుగు అయితే లాంగ్వేజ్ తెలుగు ఎదుర్కొండా క్లిక్ చేయండి. లాస్ట్లో 13వ సీరియల్ నెంబర్లో పేపర్ 1A SGT ఉంది. నేను దీన్ని క్లిక్ చేసి మీకు ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. ఇక్కడ మనకి ఫైనల్ ఎగ్జామ్లో అయితే మీకు ఇక్కడ మీ కంప్యూటర్ స్క్రీన్ మీద మీ ఫోటో వస్తుంది. ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఓకే మీ నేమ్ వస్తుంది. అవి క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డెమో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సరిపోద్ది. ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ క్యాండిడేట్ ఐడి లాగిన్ దగ్గర ఏమి ఇవ్వాలి, పాస్వర్డ్ దగ్గర ఏమి ఇవ్వాలి, వాళ్ళు క్లారిటీగా ఇన్విజిలేటర్లు చెప్తారు కాబట్టి దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే వైట్ కలర్ చూపిస్తుందంటే ఆ క్వశ్చన్ మీరు ఓపెన్ చేయలేదని అర్థం. రెడ్ కలర్ చూపిస్తుందంటే ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేయలేదని అర్థం. ఒక ప్రశ్నకి గ్రీన్ కలర్ చూపిస్తుందంటే ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేశారు అని అర్థం. ఇక ఈ వైలెట్ కలర్ ఆప్షన్ మనకి పెద్దగా ఉపయోగపడదు, దీన్ని వదిలేయండి. ఓకే, రెడ్ అంటే ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేయలేనట్లు, వైట్ అంటే ఆ ప్రశ్నను అసలు మీరు చూడలేనట్లు, గ్రీన్ అంటే ప్రశ్నకు ఆన్సర్ చేసినట్లు. సింపుల్గా ఈ మూడు తెలుసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, క్లారిటీగా చదువుకోండి. ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం ఉండదు కాబట్టి 150 ప్రశ్నలకి 150 ప్రశ్నలు ఆన్సర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టిక్ మార్క్ అడుగుతుంది. టిక్ మార్క్ క్లిక్ చేసి ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయగానే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, సేమ్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. చాలా ఈజీగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ టాప్లో కనిపిస్తుంది కదా, టాప్లో క్లారిటీగా సబ్జెక్టులన్నీ కూడా ఓపెన్ అవుతాయి. తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. ఈ విధంగా ప్రతి సెక్టార్ కూడా సెపరేట్గా మీకు కనిపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసరికి 150 నిమిషాల టైం అనేది తగ్గుతూ ఉంటుంది. 150 నిమిషాలు అయిన తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సబ్జెక్టుల మీద క్లిక్ చేయగానే సబ్జెక్టులు అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఈ విధంగా మీకు క్లారిటీగా చూపిస్తుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మీద క్లిక్ చేసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న తీసుకుంటే ఆ ప్రశ్నకి 4 ఆప్షన్లు ఉంటాయి. ఆ 4 ఆప్షన్లలో మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా గ్రీన్ కలర్లో, సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఆ ప్రశ్న అనేది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఆ ప్రశ్నకి ఆన్సర్ చేసినట్లు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 రెడ్లో ఉందంటే అది మీరు ఇంకా ఆన్సర్ చేయలేదని అర్థం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 వైట్ కలర్లో చూపిస్తుంది కదా, ఆ ప్రశ్న మీరు ఇంకా ఆన్ చేయలేదు అని అర్థం. ఓకే, మొత్తంగా 150 ప్రశ్నలు. ఈ 150 నిమిషాల సమయం పూర్తయ్యేసరికి అన్నీ కూడా గ్రీన్లోకి రప్పించాలి. ఓకే గైస్, ఇది మీకు తెలుసుకోవడానికి ప్రాక్టీస్ ఎగ్జామ్ టైప్ మనకి మాక్ టెస్ట్లు అయితే పెట్టారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ప్రతి ప్రశ్న ఓపెన్ చేయడం, మీకు తెలిసిన ప్రశ్నలకు ఆన్సర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, ఫైనల్గా లాస్ట్లో ఏవైతే ఆన్సర్ చేయలేని ప్రశ్నలు ఉన్నాయో వాటికి వచ్చి ఆన్సర్ చేసుకోవడం. మొత్తంగా 150 ప్రశ్నలకి 150 ప్రశ్నలు ఆన్సర్ చేసామా లేదా టైం అయ్యేలోపు కంప్లీట్గా చెక్ చేసుకోవడం. ఓకే గైస్, ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్ రాసే విధానం, ప్రాసెస్. మీరు మీ మొబైల్లో ప్రాక్టీస్ చేయొచ్చు, కంప్యూటర్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే గైస్, మన యూట్యూబ్ ఛానల్లో సబ్జెక్ట్ వైజ్ మీకు క్లారిటీగా లైవ్ ఎగ్జామ్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఆ లైవ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఇప్పుడే మన ఛానల్ ఓపెన్ చేసి మన ఛానల్లో ఉన్న రికార్డెడ్ వీడియోస్, లైవ్ ఫోల్డర్లో ఉన్న వీడియోస్, ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ చేయండి. 100% మీ టెట్కి సంబంధించి ఉపయోగపడతాయి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఆన్లైన్ మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి మీ మొబైల్లో. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.